కార్మికుల ఐక్యత జై లెవెనాట్కో ఉద్యోగుల ఐక్యత జై లెవెనాట్కో కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత హైదరాబాద్లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారి అధ్యక్షతన డైరీ ఆవిష్కరణ మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మేమందరం పెద్ద ఎత్తున ఆర్మూర్ డివిజన్ నుండి వెళ్తున్నాము. ఇందులో ఈరోజు ముఖ్యంగా 1950లో విజయవాడ, అప్పటి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో 1950 సంవత్సరంలో మరి 1104 యూనియన్ అనేది ఆవిర్భవించి 6 సభ్యులతోటి ఆవిర్భవించి ఈరోజు రాష్ట్రంలో దాదాపు 20,000 పైచిలకు సభ్యులు గల ఏకైక యూనియన్ 1104 యూనియన్ అని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ఈ యూనియన్ అనేది ఒక సిన్సియారిటీ, ఒక మంచి డిసిప్లిన్ గల యూనియను. మరి ముఖ్యంగా ఏంటంటే మళ్ళీ ఎటువంటి రాజకీయాలకు పార్టీలకు పార్టీ బ్యానర్ మీద లేకుండా మరి అన్ని ఈ యొక్క యూనియన్ అనేది మరి పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఉంటూ మరి కార్మికులకు సేవలు అందిస్తున్నటువంటి యూనియను, మెజార్టీ గల యూనియను ఉందని చెప్పేసి ఈరోజు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి ఆర్మూర్ డివిజన్లో మరి 1104 యూనియన్ ఉన్నదంటే మరి పెద్ద ఎత్తున ఈరోజు మేము అందరం కూడా మరి హైదరాబాద్కు బయలుదేరి మరి ఈ యొక్క ప్లాటినం జూబ్లీని మేము విజయవంతం చేయడానికి మేము అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున బయలుదేరుతూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులకు మరియు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. హైదరాబాద్లో మా 1104 యూనియన్ కార్మికుల శ్రేయస్సు కోసమే ఆవిర్భవించినటువంటి యూనియన్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ సభను నిర్వహిస్తున్న సందర్భంగా మరియు నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కూడా ఈ ఫంక్షన్కు మేమంతా ఆర్మూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాము. ఇక్కడికి వచ్చిన మా సభ్యులందరికీ ధన్యవాదాలు.